కేవలం 299కే టీ షర్ట్, 499కే జీన్స్. వేలాది మంది ప్రతిరోజు జూడియోకి ఎందుకు వస్తున్నారు? ఈ బ్రాండ్ ఇలా ఇంత తక్కువ ధరకు మంచి నాణ్యత ఉన్న దుస్తులను ఎలా అమ్ముతోంది? దీని వెనుక టాటా గ్రూప్ బిజినెస్ సీక్రెట్ ఏమిటి? ఈరోజు జూడియో సక్సెస్ స్టోరీని పూర్తిగా తెలుసుకుందాం. అసలు జూడియో అంటే ఏమిటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? జూడియో అనేది టాటా గ్రూప్‌కి చెందిన ట్రెంట్ లిమిటెడ్ ప్రారంభించిన ఫ్యాషన్ బ్రాండ్. భారతదేశంలో అందరికీ అందుబాటు ధరలో ట్రెండీ వస్తువులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈరోజు జూడియో దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న రిటైల్ బ్రాండ్‌లలో ఒకటి. టాటా గ్రూప్‌కి ఫ్యాషన్ రంగంలో ఇప్పటికే వెస్ట్ సైడ్ అనే ప్రీమియం బ్రాండ్ ఉంది. కానీ మధ్య తరగతి ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక చౌక ధరల బ్రాండ్ అవసరమని గుర్తించారు. అలా జూడియో జన్మించింది. జూడియో విజయానికి ప్రధాన కారణం దాని బిజినెస్ మోడల్. మొదటిది, ఇవి ఎక్కువగా తమ స్వంత బ్రాండ్ దుస్తులనే విక్రయిస్తాయి. మధ్యలో ఇతర ఏ బ్రాండ్లు లేకపోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. రెండవది, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం వల్ల ఒక్కో వస్తువు ధర తగ్గుతుంది. మూడవది, టీవీ ప్రకటనలపై భారీగా ఖర్చు చేయరు. దానికి బదులుగా మంచి లొకేషన్లు మరియు తక్కువ ధరలే వాటి ప్రకటన. ఇప్పుడు మనం స్టోర్‌లోకి వెళ్దాం. మొదటి అంతస్తులో మెన్స్ మరియు ఉమెన్స్ కలెక్షన్ ఉంటాయి. రెండవ అంతస్తులో కిడ్స్ వియర్, ఫుట్ వియర్, బ్యాగ్స్ మరియు యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి విభాగంలో సీజనల్ కలెక్షన్ తరచూ మారుతూ ఉంటుంది. అందుకే చాలామంది మళ్ళీ మళ్ళీ జూడియోకి వస్తారు. జూడియో విజయానికి మరొక ముఖ్య కారణం తక్కువ ధరలో ట్రెండీ డిజైన్‌లు అందించడం. మధ్య తరగతి కుటుంబాలకు ఇది మంచి ఎంపికగా మారుతుంది. అందుకే దేశవ్యాప్తంగా కొత్త స్టోర్‌లు వేగంగా ప్రారంభమవుతున్నాయి. ఒక సాధారణ బట్టల షాప్‌గా కనిపించే జూడియో ఈరోజు భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఫ్యాషన్ బ్రాండ్‌లలో ఒకటిగా ఎలా మారింది? దీనికి ఒక కారణం కాదు, అనేక తెలివైన వ్యాపార వ్యూహాలున్నాయి. అందులో మొదటి కారణం ఎఫోర్డబుల్ ప్రైస్. చాలామంది బ్రాండెడ్ దుస్తులు కొనాలనుకుంటారు. కానీ అధిక ధరల వల్ల వెనక్కి తగ్గుతారు. జూడియో అదే సమస్యను గుర్తించింది. అందుకే 299, 499, 799 వంటి ధరల్లో ట్రెండీ దుస్తులను అందించడం ప్రారంభించింది. రెండవ కారణం ప్రైవేట్ లేబుల్ స్ట్రాటజీ. జూడియోలో కనిపించే చాలా ఉత్పత్తులు ఇతర బ్రాండ్లవి కాదు. వాటిని ప్రత్యేకంగా జూడియో కోసమే డిజైన్ చేసి తయారు చేస్తారు. దీనివల్ల మధ్యవర్తులు ఉండరు. అందుకే ధరను తక్కువగా ఉంచుతూ నాణ్యతపై కూడా నియంత్రణ సాధించగలుగుతున్నారు. మూడవ కారణం ఫాస్ట్ ఫ్యాషన్ మోడల్. ప్రతి సీజన్‌కు తగ్గట్టు కొత్త డిజైన్‌లు తీసుకురావడం జూడియో ప్రత్యేకత. ఈరోజు చూసిన డిజైన్ వచ్చే నెలలో ఉండకపోవచ్చు. అందుకే కస్టమర్లు తర్వాత కొనుక్కుందాం అనకుండా వెంటనే కొనాలని నిర్ణయించుకుంటారు. నాలుగో కారణం తక్కువ ప్రకటనలు. చాలా పెద్ద బ్రాండ్లు టీవీ, సోషల్ మీడియా, సెలబ్రిటీ ప్రకటనలపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. కానీ జూడియో ఆ డబ్బులను ప్రకటనలకు కాకుండా మంచి ఉత్పత్తులు, సరసమైన ధరలు మరియు కొత్త స్టోర్ల విస్తరణపై ఖర్చు చేస్తుంది. ఐదవ కారణం స్టోర్ ఎక్స్‌పీరియన్స్. విశాలమైన స్టోరు, శుభ్రమైన అమరిక, కుటుంబం మొత్తం ఒకే చోట షాపింగ్ చేసే అవకాశం, పురుషులు, మహిళలు, పిల్లలు, ఫుట్‌వేర్, యాక్సెసరీస్ అన్నీ ఒకే స్టోర్‌లో లభించడం కూడా జూడియో విజయానికి ముఖ్య కారణం. ఈ అన్ని కారణాల వల్లే జూడియో కేవలం బట్టలు అమ్మడానికి మాత్రమే కాదు, భారతీయ మధ్యతరగతి కుటుంబాల అవసరాలని అర్థం చేసుకొని వారి బడ్జెట్‌కు సరిపోయే ఫ్యాషన్‌ను అందిస్తుంది. జూడియో గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, జూడియో అనేది టాటా గ్రూప్‌కి చెందిన ట్రెంట్ లిమిటెడ్ బ్రాండ్. చాలా జూడియో స్టోర్లు పెద్ద షాపింగ్ మాల్‌లో కాకుండా ప్రధాన రోడ్లు మరియు నివాస ప్రాంతాలకు దగ్గరగా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ప్రతిరోజు ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇక్కడ ఒకే డిజైన్‌ను ఎక్కువ కాలం ఉంచరు. కొత్త కలెక్షన్‌లు తరచూ వస్తుంటాయి. అందుకే చాలామంది నెలకు ఒకసారైనా జూడియోకి వెళ్ళడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, పిల్లల నుంచి పెద్దల వరకు ఒక కుటుంబానికి అవసరమైన ఫ్యాషన్ ఉత్పత్తులు ఒకే చోట లభించడం జూడియోకి పెద్ద ప్లస్ పాయింట్. జూడియో విజయం వెనుక ఉన్న వారి అతిపెద్ద రహస్యం వారి బిజినెస్ స్ట్రాటజీ. సాధారణంగా ఒక బ్రాండ్ తన ఉత్పత్తిని తయారు చేసి తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పంపుతుంది. డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్, హోల్సేలర్ నుంచి రీటైల్ షాప్, చివరికి కస్టమర్ వరకు చేరుతుంది. ఈ మధ్యలో ప్రతి ఒక్కరూ తమ లాభాన్ని జోడిస్తారు. దీనివల్ల చివరకు ఉత్పత్తి ధర చాలా పెరుగుతుంది. కానీ జూడియో ఈ పద్ధతిని పూర్తిగా మార్చేసింది. వారు ఎక్కువగా
తమ సొంత ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్‌నే విక్రయిస్తారు. దీనివల్ల మధ్యవర్తుల ఖర్చు తగ్గుతుంది. అందుకే తక్కువ ధరలో మంచి డిజైన్‌లను అందించగలుగుతుంది. ఇదే జూడియో విజయానికి మొదటి కారణం. మరో ముఖ్యమైన విషయం, జూడియోలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి విభాగం చాలా సులభంగా కనిపిస్తుంది. మెన్స్ ఫ్యాషన్స్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్ వేర్, ఫుట్‌వేర్, యాక్సెసరీస్ అన్నీ ఒకే చోట లభిస్తాయి. దీనివల్ల కుటుంబం మొత్తం ఒకేసారి షాపింగ్ చేయగలుగుతుంది. ఇంకా ఒక ప్రత్యేకత, ప్రతి కొన్ని వారాలకు కొత్త కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే చాలామంది కస్టమర్లు తరచూ జూడియోకి వస్తుంటారు. రీటైల్ ఇండస్ట్రీలో దీనిని రిపీట్ కస్టమర్ స్ట్రాటజీ అని కూడా అంటారు. మీరెప్పుడైనా జూడియో టీవీ అడ్వర్టైజ్మెంట్ని చూసారా? లేదా పెద్ద సినిమా హీరోలతో చేసిన ప్రకటనలు చూసారా? చాలా అరుదుగా. ఎందుకంటే జూడియో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్పై ఆధారపడదు. వారి నిజమైన మార్కెటింగ్ సంతోషంగా బయటికి వెళ్ళే కస్టమర్స్. ఒక కస్టమర్ తన స్నేహితుడికి చెప్పడం, సోషల్ మీడియాలో రివ్యూ పెట్టడం, ఇదే జూడియోకి ఉచిత ప్రచారంగా మారుతుంది. దీనిని వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అంటారు. ఈ మార్కెటింగ్ పద్ధతి చాలా కంపెనీలకు కల మాత్రమే. అయితే జూడియో విజయానికి అసలు కారణం ఏమిటి? తక్కువ ధరల, మంచి నాణ్యత, టాటా బ్రాండా, లేదా తెలివైన బిజినెస్ స్ట్రాటజీనా? నిజానికి ఈ 4 అంశాల కలయికే జూడియో విజయానికి కారణం. ప్రజలకు ఏది అవసరమో అర్థం చేసుకోవడం, ఆ అవసరానికి సరైన ధరలో అందించడం, మరియు ప్రతి సీజన్‌కి తగ్గట్టు కొత్త కలెక్షన్‌లు తీసుకురావడం. ఈ వ్యూహమే జూడియోని భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్లలో ఒకటిగా నిలబెట్టింది. ఒకసారి చుట్టూ జాగ్రత్తగా చూడండి. జూడియోలో మీరు ఎక్కువగా గమనించేది బట్టలే. కానీ ఒక వ్యాపారవేత్త మాత్రం ఇంకొక విషయాన్ని కూడా గమనిస్తాడు. అదే స్టోర్ డిజైన్. స్టోర్‌లో ప్రతి విభాగం చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. అనవసరమైన అలంకరణలు ఉండవు. భారీ ఇంటీరియర్స్‌పై కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా ఉత్పత్తులపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ప్రతి ర్యాక్‌కి మధ్య తగినంత స్థలం ఉంటుంది. కస్టమర్ తొందరపడకుండా ప్రతి వస్తువును చూడగలుగుతాడు. ధరలను కూడా పెద్ద అక్షరాలతో స్పష్టంగా చూపిస్తారు. దీనివల్ల కొనుగోలు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. రిటైల్ ప్రపంచంలో ఈ చిన్న చిన్న విషయాలే పెద్ద తేడాను తీసుకొస్తాయి. జూడియో కథ కేవలం ఒక ఫ్యాషన్ బ్రాండ్ కథ కాదు. ఇది ఒక వ్యాపార పాఠం. మొదటి పాఠం ఏంటంటే, కస్టమర్‌కి ఏమి కావాలో ముందుగానే అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ అవసరాన్ని సరైన ధరలో అందించాలి. రెండవ పాఠం, బ్రాండ్ కంటే కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ముఖ్యమైనది. స్టోర్‌లోకి వచ్చిన వ్యక్తి సంతోషంగా బయటకు వెళ్తే అతను మీ బ్రాండ్‌కి కావాల్సిన ప్రచారం చేస్తాడు. మూడవ పాఠం, వ్యాపారంలో విజయం అంటే ఖరీదైన ఉత్పత్తులు అమ్మడం కాదు, సరైన విలువలతో సరైన ధరలో అందించడం. అదే జూడియో విజయానికి మూల కారణం. భారతదేశంలో ప్రతిరోజు లక్షలాది మంది జూడియో స్టోర్లను సందర్శిస్తుంటారు. వారిలో కొందరు ఫ్యాషన్ కోసం వస్తారు, మరికొందరు బడ్జెట్ కోసం వస్తారు. కానీ చాలామంది మాత్రం రెండింటి కోసమే వస్తారు. బహుశా అదే జూడియో విజయానికి అసలు నిర్వచనం. ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్, సక్సెస్ స్టోరీస్, టెక్నాలజీ, హిస్టరీ, పురాణాలు, ఇతిహాసాల కోసం విజే డీకోడ్స్‌ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.